70 పడ్డదనా? 70 70 70,000 70,000 పడ్డది. ఏదో నాది మన ఇబ్రపట్నం దగ్గర ఉప్పర్గూడెం. ఇబ్రపట్నం ఉప్పర్గూడెం. ఎన్ని అవుతాను ఇది 2 రోజులు యాక్టివేషన్ అని చెప్పినాను. 2 రోజులు యాక్టివేషన్ పక్కన 2 లక్షలు పక్కన వల్ల 2 అవుతా ఇప్పుడే పనులు కడలు కలిపింది అది. అంటే ఇప్పుడు ఇంతే 2 అవుతా కంప్లీట్. ఇంతే 2 అవుతా కంప్లీట్ ఇంకా 2 అవుతా వల్లే అయితే పల్లె. పాలు చెప్పినా పాలు రైతు అక్కడ 10 పిండిన అని చెప్పిండు కానీ మన దగ్గర మన పిండినాక గ్యారంటీ అన్న దానికి. నీకెంత అయిపోయిండు? 10 చెప్పిండు ఆయన. 10 చెప్పి పూటకు 10 చెప్పిండు. రోజుకి 20 లీటర్ చెప్పిండు. 20 లీటర్ చెప్పిండు. 70,000 పడ్డదనా? ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకు 1500 ట్రాన్స్పోర్ట్స్ పడ్డది. కిరాయి ఎంత? 1500 కిరాయి పడ్డది. 1500 కిరాయి. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇవాళ? ఇక అది మనకి ఇన్నాక దాని రిజల్ట్ పాలు బట్టి మనకు దానికి తెలుస్తుంది అన్న. అప్పటి వరకు మనం ఏం చెప్పలేము. రేట్ ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుంది నీకైతే? ఇక 10 ఇస్తే మనకు రేటు మంచిగానే పడ్డట్టు. ఇక పాలు తక్కువ ఇచ్చింది అనుకో ఇక రేట్ ఎక్కువ అయినట్టే అన్న. పాలు 10 ఇస్తే రేటు మంచిగా పడ్డట్టే. తక్కువ పడ్డట్టే. మినిమం ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చి ఆవు 1,10,000 చెప్తారు. 10 లీటర్లు ఇచ్చి ఆవు 1,10,000. ఇప్పుడు మనకు 10 లీటర్లు ఇస్తే లాస్ ఏం లేదు. 8 లీటర్లు ఇచ్చినా లాస్ లేదు. 7 ఇచ్చినా లాస్ లేదు. ఇంకా ఎన్ని రోజులు చెప్పిండు టైము? 15 డేస్. ఎన్ని రోజులు చెప్పిండు? 15 డేస్ చెప్పిండు. ఇంకా 15 రోజులు చెప్పిండు. 15 రోజులు చెప్పిండు. నేను తెచ్చి ఒక 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది కానీ ఇంకా ఎక్కువనే పడేటట్టుంది. 20 రోజులు పడేటట్టుంది. ఇక దానికి ఆడెన్ని రోజులు చెప్పిండు నీకు టైము? ఆయనే చెప్పిండు 15 రోజులు పడుతుందని చెప్పి. 15 రోజులు చెప్పిందా? ఇంకా మనం ఇంకా 5 డేస్ ఎక్కువ అనుకుంటున్నాము. ఆ లోపు ఎప్పుడన్నా ఈనొచ్చు. 25 డేస్ అనుకుంటున్నాం. ఇక 25 డేస్. ఇంకా మన దగ్గరకు వచ్చి కూడా 5 డేస్ అవుతుంది. ఇంకా 20 డేస్ అని మనం అనుకుంటున్నాం. సంక కూడా చేసింది కానీ బాగాదేమన్నా సంక టైట్ కాలే అండి. టైట్ కాలే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా టైట్ కాలే. ఇంకా టైట్ అవుతుంది అది. ఇంకా టైం కాలే దగ్గరికి రాలే అది మన అంచనా ప్రకారం అయితే. ఇంకా చెప్పలేము. ఇంకా వారం ఈంతది వారం రోజు అనగా సంక టైట్ చేస్తుంది. సుబన్య పేరు కుట్టి పొద్దుగాల అక్కడ బయట కట్టేస్తాం. ఇప్పుడు కుట్టి ఇంకా బయట కట్టేస్తాం. ఒక 10 o'clock వరకు మార్నింగ్ 7 నుంచి 10 గంటల వరకు బయట కట్టేస్తాం. అక్కడక్కడ మేస్త తిరుగుతుంది. ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎండ కాగానే తెచ్చి లోపల కట్టేసి సుపన్య పేరు కుట్టి వాటి పోస్తాం. 10 గంటలకు షెడ్లకు తీసుకొచ్చి కట్టేస్తాం. మళ్ళీ సాయంత్రం తీసుకుపోతాం బయటికి. ఏం లేదు ఇక రోజు పొద్దుగాల బయటికి ఎన్ని గంటలకు తీసుకుపోతారు? పొద్దుగాల 7 గంటలకు తీసుకుంటాం. 7 గంటలకు తీసుకుపోయి మళ్ళీ 10 గంటలకు వచ్చి తీసుకొచ్చి షెడ్లో కట్టేస్తాం. ఇది ఒకటే ఉంది నీకు? ఉన్నాయన్న ఇంకా ఆవులు ఉన్నాయి. ఇంకా 6 ఆవులు ఉంటాయి. 5 బర్రెలు ఉంటాయి. అవి బయట మెయిన్ ఇంకా పోయినాయి. అన్నీ ఈయననే ఉన్నాయి కానీ ఇప్పుడు టైం పడుతుంది దాంట్లో. ఎన్ని ఆవులు? 6 ఆవులు ఉంటాయి. 6 ఆవులు 5 బర్రెలు ఉంటాయి. ఇంకా అన్నీ కప్పేల్స్ ఉంటాయి అన్నీ. ఇప్పుడు మొత్తం నువ్వు ఎంత పూటకి ఎన్ని వస్తావు అన్ని పాలు కలిపి? ఇప్పుడైతే పాలు తక్కువనే ఉన్నాయన్న. ఇంతకుముందుకు అయితే బర్రె పాలు రోజుకు 40 లీటర్లు పోసేది. 40 లీటర్లు పోసేది రోజుకు. ఎన్ని బర్రెలు ఆయన దగ్గర? ఎంతకు? 5 బర్రెలు ఉండేది. రోజు 40 లీటర్లు పోసేది. ఒక్క బర్రె ఎంత ఇచ్చేది రోజుకు ఒక బర్రె 6 నుంచి 5. 6 నుంచి 5 మంచిగా ఇచ్చేది పాలు. ఇప్పుడు అవి ఈయనైనాయి. ఇక ఆ పాలు రొటేషన్ కాక మొన్న ఈ ఆవులు తీసుకున్నాం. ఆవులు మొత్తం దీంతో కలుపుకొని 6 ఆవులు ఉంటాయి కదా. దాంట్లో బిల్లు ఎంత? దాంట్లో ఎంత వస్తాయి పాలు? అవి ఆవు పాలు ఎన్ని వస్తాయి? 30 లీటర్లు పోసేది రోజు. ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 20 లీటర్లు అవుతున్నాయి రోజు. ఎక్కడ వస్తాను అంటే బూత్లో వస్తా? ఇక్కడ ఊళ్ళో బూతులనే వస్తా. వచ్చి పిండుకుపోతారా? లేకపోతే లే బూతులనే వస్తా. ఇప్పుడు ఎంత వస్తుంది బిల్ అనేది? ఇప్పుడు బర్రెల పాలు ఎంత వస్తాయి లీటర్ అంటున్నా? బిల్ ఎంత వస్తుంది నెలకు వచ్చేసి ఇప్పుడు అయితే 20-25,000 వస్తుంది నెలకు బర్రె పాలు. అది ఇప్పుడు నేను తక్కువ వస్తున్న పాలు ఇప్పుడు తక్కువ వస్తుంది. ఇంతకుముందుకు వచ్చేది 60,000 దాకా వచ్చేది. 60,000 దాకా వచ్చేది. ఇంతకుముందు 60,000 దాకా వచ్చేది నెలకు బిల్లు. 60,000 వచ్చేది. మెయింటెనెన్స్ ఎన్ని పైసలు? మళ్ళీ
మెయింటెనెన్స్ బర్రెలకు తక్కువనే ఉంటుందన్న, 7 నుంచి 10,000 దాకా వస్తుంది. 7 నుంచి 10,000 దాకా వస్తుందా? మేత మనది కాబట్టి 7 నుంచి 10,000 వస్తుంది. ఇక దాన ఖర్చు అదంతా పోగా 7 నుంచి 10,000 వస్తుంది మనకి. 7 నుంచి 10,000. ఇప్పుడైతే ఆవులకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, పాలు కూడా ఎక్కువనే ఉంటాయి అనుకో. ఇక బలరు తక్కువ ఇస్తాయి, దాని మెయింటెనెన్స్ దానికి తక్కువ ఉంటుంది, పాలు కూడా అనుకూలంగా ఇస్తాయి. పెద్ద బలరు అయితే 7 లీటర్ వరకు కూడా ఇవ్వచ్చు. నా దగ్గర ఒక బర్రె ఉంది, 7 లీటర్ కూడా ఇస్తుంది. అది పూటకి 7 లీటర్లు ఇస్తుంది. కానీ ఆవులంతా అది ఉండదు, చాలా రోజులు ఇయ్యాయి అన్నట్టు. ఎక్కువ రైతులు ఏం చేస్తారంటే బర్రె పాలు అనేది ఇక తక్కువ రోజులు ఇస్తుంది కాబట్టి బలరని ఎవరు ఇంట్రెస్ట్ చూపారు. మన ఆవులకి అనేది చాలా రోజులు ఇస్తుంది, ఈయనంత వరకు ఇస్తుంది అనేది అందరూ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు అందరు ఇప్పుడు ఆవులు బర్రెలు తీసిస్తారు, కానీ బర్రెలు తీసేస్తున్నాయంటే పాలు తక్కువ ఇస్తున్నాయి, ఆవులు ఎక్కువ ఇస్తున్నాయి. ఆవులు ఎక్కువ ఇస్తున్నాయి మాట. మరి బర్రె పాలకి రేట్ ఎక్కువ ఉంది కానీ అట్లా అంటే రేట్ ఎక్కువ ఉంది, కానీ ఇవి పాలు ఎక్కువ వస్తున్నాయి. ఇక ఆవు పాలు ఎక్కువ వస్తున్నాయి. ఆవు పాలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు బర్రె ఎన్ని నెలలు ఇస్తుంది పాలు? కనీసం ఒక మంచిగా ఇవ్వాలంటే 6 నెలలు ఖచ్చితంగా ఇస్తుంది. 6 నెలలు ఆడికెళ్ళి తక్కువ ఇస్తుంది పాలు. 6 నెలలు ఖచ్చితంగా. నా బలరు అయితే సంవత్సరం ఇచ్చినాయి, పెద్ద బలరు. నేను ఎర్రగడ్డకి వెళ్ళి తెచ్చిన, నా బలరు మంచిగానే ఇచ్చినాయి. ఇక చిలక బలరు కావు నా అన్ని పెద్ద బలరే. ఇంకా అన్నీ 5 లీటర్లకు ఒక్కటి కూడా తక్కువ అయినాయి. ఎర్రగడ్డకి వెళ్ళి 2 బలరు తెచ్చిన. ఇవి 6 నెలల సుడితో తెచ్చిన. 65,000కు ఒక బర్రె పడ్డది. ఇప్పుడు మనం అమ్ముకుంటే దాని నిండా ఈయనైనాక అమ్ముకుంటే దాదాపు 150,000 ఖచ్చితంగా. ఎర్రగడ్డ మార్కెట్ చాలా మంది ఇస్తారు కదా, బర్రెలకు ఫేమస్ కాదు ఎర్రగడ్డ. ఆవులు అంటారా? ఆవులు తక్కువ అన్నాడా? బలరే ఫేమస్, ఆవులు తక్కువ. ఎప్పుడో ఒకటి వస్తాయి అంతే. దానికి అది ఎర్రగడ్డ అంటే ఇక బలరు పేరు పోయింది అనుకో. ఇక్కడ మెయిన్ ఎర్రగడ్డ అంటే బలరు పేరు పోయింది. అంటే మనం ఇప్పుడు ఇది 6 నెలల సూడు అంటారు, 7 నెలల సూడు అంటారు, ఇట్లా నమ్మొచ్చు. ఆడ డాక్టర్ ఉంటారనా, ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు. డాక్టర్ ఉంటాడా? ఉంటాడు. మా డాక్టర్ వాళ్ళకి చెప్తాం మళ్ళా మనం దాన్ని గుర్తుపట్టుకోవాలి. మనం బర్రెం కూడా నేను చెప్పేది తెలుసా, డాక్టర్ 5 నెలల సుడిని 7 నెలల సుడి 9 నెలల సుడి అంటాడు. చెప్తాడన్న ఒక 1 మంత్ అటు ఇటు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు. నా బర్రె ఎందుకు నాకే ఎగ్జాంపుల్ 6 నెలల సుడి నాకు చెప్పిండు, కానీ 5 నెలల సుడే లేవు. కానీ బలరు పెద్ద ఉన్నాయి కాబట్టి నాకు అనుకూలంగా పడ్డాయి, అనుకూలమైన రేట్ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఏం అనుకోలేకపోయినా నాకు మంచిగానే పాలు ఇచ్చినాయి అవి. ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ ఉంది కానీ ఉంటారు అక్కడ మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటారా? ఎనీ టైం ఉంటారు, అవైలబుల్ ఎప్పుడు ఉంటారు. ఏం లే అన్న, వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఛార్జ్ చేసుకోవచ్చు. మనము దాన్ని ఇది ఇప్పుడు చెకప్ చేయించుకోవాలంటే సపోజ్ ఒక డాక్టర్ని చెకప్ చేయించుకోవాలి, నాకు ఇప్పుడు ఇది చెకప్ చేయాలంటే దాని ఛార్జ్ అయినా మనం చేసుకొని చేయించుకోవచ్చు. అట్లా దాదాపు 6-7 మంది ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకు మనం ఎప్పుడు మన ఫామ్లో ఎట్లా ఇచ్చుకుంటామో సేమ్ అక్కడ కూడా అంతే. 300-400 ఇవ్వాలి. ఎందుకంటే మన సేఫ్టీ గురించి కానా. ఇప్పుడు మనము తెచ్చినాక కట్టలేదనుకో లాస్ అవుతాం. దాన్ని ఒక 2 నెలలు అటు ఇటు అనుకున్నా మనకేం లాస్ లేదు, కానీ మొత్తమే కట్టకపోతే మనం లాస్ అవుతాం. మొత్తమే లాస్ అవుతాం కాబట్టి మనం అక్కడ 200-300లకు ఆలోచన చేసుకుంటే వేరే అవుతుంది కథ. మొత్తం మోసపోతాము, ఇబ్బంది అవుతుంది. ఇక అట్లా అని మనం చెక్ చేసుకోనికే మనకు అక్కడ అన్ని అవకాశాలు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఎర్రగడ్డ మార్కెట్ ఒక మంచిగా అనిపించింది నాకైతే. అక్కడ ఎర్రగడ్డ మార్కెట్ మంచిగా అనిపించింది, కాకపోతే మోసాలు ఉంటాయి అక్కడ కూడా. మనం చెక్ చేయించి నేను 2 బలలు తెచ్చిన, నాకు 2 ఫెయిల్ కాలేదు, మంచిగా పాలు ఇచ్చినాయి, మంచిగా ఉండేది. అట్లా అని నాకు తెలిసిపోయింది. ఇంకా వేరే వాళ్ళు ఇతరులు కూడా పోయి ఎర్రగడ్డ మార్కెట్లో బలరు మంచిగా ఉంటాయి, మంచిగా పాలు ఇస్తాయి. ఇంతకుముందుకు నాకు ముందుకు చెప్పారు, మళ్ళీ తెచ్చినాక కూడా వేరే వాళ్ళు తెచ్చి కూడా చెప్పారు అది బాగుంటాయి, మంచిగా ఉంటాయి. ఎర్రగడ్డ మార్కెట్ అంటే బలరకు ఫేమస్. పెద్ద జాతి బలరు వస్తాయి, మొత్తం పెద్ద జాతి బలరు వస్తాయి. ఏమున్నా 1-2 చిలక బలరు మన నాటు బలరు వస్తాయి. ఇస్తుండొచ్చానా 9 నుంచి కింది ఇస్తాయి. ఇక పైన కంటే చెప్పలేం, మన ధూల్య జాఫరాబాద్ అంటారు. 12 లీటర్ కూడా ఇస్తాయి అన్నారు. కాకపోతే మన లోకల్లో దొరకాయి బలరు అవి.
దానిలో రేట్లు 1,50,000 ఉంటుంది ఖచ్చితంగా. 1,50,000 1,50,000 1,50,000 ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మా ఊళ్ళో పక్కనే రెడ్డిస్ వెంకటరెడ్డి అని మొన్న రెండో ఈత ఒకటో ఈత పడ్డలు తెచ్చిన రెండు ఒకదాని 1,40,000 పడ్డదంట, ఒకదాని 1,52,000 పడ్డదంట. ఈత వల్లే ఫస్ట్ ఈడికి వచ్చి ఇంతనే మొన్ననే తెచ్చిండు మన జాఫరాబాద్ బీడు. అవి ఆయన ఫస్ట్ ఈతకే ఇస్తుండొచ్చు, 7 దాకా ఇస్తుండొచ్చు అని అంచనా ప్రకారం చెప్పిండు ఆయన. ఇక రెండో ఈతకు చెప్పలేము 10 దాకా ఇస్తుండొచ్చు అని కూడా చెప్పిండు. కానీ బలరాది ఏంటంటే మనం పిండి చూస్తేనే పాలు ఇచ్చినాయి అనుకోవచ్చు. ఆవుకి ఏంటంటే దాని ఎంత ఎక్కువ పెడితే పాలు ఎక్కువ ఇస్తాయి, బర్రె ఇయ్యది. మనం ఎంత మెయింటెనెన్స్ చేసినా దాని కెపాసిటీ ఉన్నంతవరకే ఇస్తుంది. ఆవు ఏంటంటే దానికి ఇక ఎట్లైనా ఇప్పుడు ఇంత దాని వేసినా కానీ ఎట్లైనా ఈ బకెట్ నింపాలంటే నింపుతుంది. అది లేట్ అయినా సరే, ఒక 2 రోజులు లేట్ అయినా సరే 5 లీటర్ బకెట్ నింపాలంటే నింపుతుంది. బర్రె నువ్వు ఎంత మెయింటెనెన్స్ చేయి దాని కెపాసిటీ ఉన్నంతవరకే ఇస్తుంది. అది నువ్వు 4 బకెట్ల దాన పెట్టినా అదే పాలు ఇస్తుంది. అంతే దాని కెపాసిటీ అంతే. ఇక ఫైనల్గా అది అంతే. ఇక మంచి దాన పెడితే పాలు బర్రెకు దాని లాస్ట్ స్టేజ్ ఎంతవరకు ఉంటే అంతవరకే ఇస్తుంది అన్న. ఇప్పుడు 5 లీటర్ ఇచ్చేది ఉంది, దాన్ని ఎంత దాన పెట్టినా 6 లీటర్ ఇవ్వలేదు. ఇక అది ఇస్తాయి ఖచ్చితంగా. దాని కెపాసిటీ దాటి ఇస్తాయి. కాకపోతే దాని మెయింటెనెన్స్ ఉండాలి. టైం టు టైం కాల్షియం పెట్టాలి, టైం టు టైం దాన పెట్టాలి, టైం టు టైం కుట్టి పోయాలి. అన్నీ టైం టు టైం ఇస్తే ఇస్తుంది ఆవు, ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే మనం ఇక ఏంది పాలే వండుకోవాలి, దాననే వేయాలి, మేతనే పెట్టొద్దు అంటే కూల పడతాయి. అవి కాల్షియం పెట్టుకోవాలి, అన్నీ వేసుకోవాలి. దాని మెయింటెనెన్స్ దానికి ఉంటుంది. ఆవుకు దానికి చాలా మెయింటెనెన్స్, చాలా డిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు. చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు బర్రె పాలు ఎట్లా పడతాయన్నా లీటరు? బర్రె పాలు ఇప్పుడైతే 59 రూపాయలు పడుతుందన్న మాకు. 59 పడుతుంది. అంటే బూత్లో వస్తాం. ఇక్కడికి వచ్చి పిండుకపోతేనేమో 52 రూపాయలు కట్టిస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా లేబర్స్ ఎవరు లేక రాలేకపోతున్నారు. ఇక మేము వాళ్ళకు వస్తే ఏంటంటే అదే 52 రూపాయలు కట్టిస్తారు ఇంటికాడ వస్తే. ఇక అట్లా మాకు ఇబ్బంది అవుతుంది. బూత్లలో ఎక్కువ పడుతుంది. మాకు 59 రూపాయలు పడుతుంది మినిమం రేట్. 59 రూపాయలు మినిమం రేట్. మేము అక్కడనే రోజు పోస్తున్నాము. ఇక పాలలోకి మొత్తం బంద్ చేసుకున్నాం. బావి కాడికి వచ్చి పిండుకపోయేటోళ్ళు. వాళ్ళు ఇంతకుముందుకు ఒక సంవత్సరం సంది వాళ్ళే పిండుకపోయారు. ఇక వాళ్ళు లేబర్ రాక సరే ఆ రేటుకైనా లేబర్ వస్తే పోద్దామా అనే డిసైడ్లో ఉన్నాము. వాళ్ళు రాలేకపోవడం మాకు అక్కడ తీసుకుపోవడం ఇబ్బంది అవుతుంది. ఇక అట్లా పైగా ఆడికి తీసుకుపోయినాక రేటు తక్కువ అవుతుంది. ఇక అదే రేటు మనకు బయట ఇప్పుడు బూతులో వస్తుంది కాబట్టి ఇక బూతులనే పోయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఊర్లకి పోయి సిటీలో పట్టణంలో ఇట్లా అమ్ముతారు కదా, సిటీలో హైదరాబాద్ వాళ్ళే బావుల కాడికి వచ్చి పిండుకపోయేటోళ్ళు వాళ్ళే. వాళ్ళు అమ్ముకుంటారు అక్కడ. ఇక 80 అమ్ముకుంటారా 100 అమ్ముకుంటారా తెలియదు, కానీ మనకైతే 50 నుంచి 52 రూపాయలు కట్టిస్తారు. ఇప్పుడు అంతకు ఎక్కువ అయితే ఎవరు కట్టిస్తలేరు. 80 నుంచి 100 అంటారు, కొంతమంది 70 అంటారు. కానీ వాళ్ళు మ్యాక్సిమం అయితే 90 రూపాయలకి ఏం తక్కువ అమ్ముకోరు లీటర్. ఎందుకంటే వాళ్ళకి లేబర్ కార్డ్స్ వెళ్ళాలి, ఇడికి వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ కార్డ్స్ వెళ్ళాలి. వాళ్ళు చేసేది అదే వృత్తి. వాళ్ళు లాభం లేని తక్కువకు మన తాన ఎక్కువ ఇచ్చి వెనుకపోయి తక్కువగా అమ్ముకోరుగా. సిటీలో పట్టణంలో అంటే ఇంటింటికి పోయి అమ్ముతారా, లేకపోతే దగ్గర నుండి అమ్ముతారా? కొంతమంది ఓటాలకు పోస్తారు, కొంతమంది కొవ్వాలు అంటారు, రాతాలు పెట్టుకొని ఇండ్ల పొడి గల్లీల పొడి తిరిగి పోస్తామంటారు. ఒకరు ఒక్కో తీరు ఎట్లా వాళ్ళకు ఎట్లా వీలైతే అట్లా చేసుకుంటారంట. ఇండ్లలో అమ్ముతారు. మన ఇక ఆవు పాలు అయితే వాళ్ళు ఏం కలెక్ట్ చేసుకోరు, ఓన్లీ బర్రె పాల వరకే. ఆవు పాలు అయితే మన ఊళ్ళోనే బూతులు చాలా వరకు ఉన్నాయి, 6 నుంచి 7-8 బూతుల వరకు ఉన్నాయి. ఇక ఊళ్ళలోనే కలెక్ట్ చేసుకుంటారు అవి. ఇప్పుడైతే 25,000 వస్తుందన్న, రెండు కలిసి. అన్నీ ఈయననే అన్న. ఇప్పుడు మార్చి వరకు ఈనేస్తాయి అన్నీ. ఆల్మోస్ట్ 4 ఇంతాయి, 4. ఇక పైగా ఒక 2 నెలల తర్వాత అన్నీ ఇంతాయి. వస్తుండొచ్చు అన్న 80 నుంచి 95 వరకు. 90,000 వస్తాయి మన నెల మంత్లీ. ఇక అంత ఓంగా మనకు 60 నుంచి 70 మధ్యలో మిగులుతాయి అన్న. ఎందుకంటే ఆవులు ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువనే పోతుంది. చెప్పలేము, తక్కువ అయితే ఉండొచ్చు, ఎక్కువ అయితే ఉండొచ్చు. నాకు బలరి ఇంత మెయింటెనెన్స్ ఎక్కువ పడుతుంది.
అవును బర్రెలు మెయింటెన్స్ తక్కువ అంటారు కానీ నిజమేనా? చాలా తక్కువనా. అంటే ఎట్లా ఆవులకు దీంట్లో ఎట్లా తక్కువ మెయింటెన్స్? ఇప్పుడు ఆవుకు ఇప్పుడు బర్రెకి 5 లీటర్ ఏంది 5 కిలోల దానేస్తే నడుస్తుంది. ఆవుకు 5 కిలోల దానేస్తే పొద్దుగాల పాలు ఇయ్యదు అది. ఖచ్చితంగా దానికి 10 కిలోల 8 నుంచి 10 కిలోల మధ్యలో వేయాలి దాన. డబల్ వేయాలి. మళ్ళీ ప్లేస్ 2 పూటలు వేయాలి దానికి దాన. బర్రెకి పొద్దుగాల ఒకసారి పెడితే సరిపోతుంది. ఇక నువ్వు బయట ఇడిచినా మేస్తుంది, ఎక్కడ ఇడిచినా మేస్తుంది. కానీ ఆవు మాత్రం ఖచ్చితంగా నువ్వు పొద్దుగాల ఇడిచి మళ్ళీ ఎండ కాకముందుకే షెడ్లో కట్టేస్తేనే పాలు ఇస్తుంది. తర్వాత నువ్వు ఎండ అయింది తర్వాత కట్టేద్దాం అన్నట్టుంటే పాలు ఇయ్యదు అది. ఏకదమ్ పాలు గుంజుకపోతుంది. ఇక ఆవు కూడా పాలు చాలా తక్కువ ఇస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు ఏమేమి పెడతావు ఇప్పుడు నీ బర్రెలకైనా? ఇప్పుడు మేము బీర్దాన్ వేసుకునేదానా, బీర్దాన్ వేసుకునేది ఈ మధ్యలో కొంచెం లిక్విడ్ వచ్చింది, అది 2 మిక్స్ చేస్తున్నాము. కాకపోతే ఏమైనా వీక్నెస్ ఉంటే పచ్చక కందిచుని 2 కలిపి పెడతాము. ఇప్పటికైనా ఏం మాకు ఎట్లాంటి ఎఫెక్షన్ కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ కానీ ఇప్పటివరకు ఏం రాలేదు. బీర్దానా ఇది ఏంది ఇప్పుడు లిక్విడ్ వస్తుంది, అది యూజ్ చేస్తున్నాము. మాకు ఏ ఇబ్బంది రాలేదు. ఒకవేళ ఇప్పుడు బీర్దానా బంద్ చేస్తే పాలు తగ్గుతాయా? తగ్గుతాయన్నా, ఖచ్చితంగా తగ్గుతాయి. ఒక మాట ఇప్పుడు ఎగ్జాంపుల్ పావు పూటకు 10 లీటర్ ఇస్తానా, దానికి బీర్దానా బంద్ చేసినావు నువ్వు, ఎన్ని తగ్గుతాయి? 7 లీటర్కి వస్తుంది అన్న. 3 లీటర్లు తగ్గిపోతాయి. 7 లీటర్ ఇచ్చేదిలో ఇంకా తక్కువనే ఇచ్చేదిలో. నువ్వు ఒకటే రోజులో ఇప్పుడు ఈ పూట దాని అయిపోతే రేపు పొద్దుగాల 2 లీటర్ ఖచ్చితంగా తగ్గిస్తాయి. అంత పవర్ ఎందుకన్నా? ఇక అది కెమికల్ కాబట్టి అక్కడ మన ఏంది మన బీరు పిప్పి అది ఇది ఇక మొత్తం అందులో కంపెనీలో తయారయ్యి వేరే వేరే. మనకు అంత అవగాహన లేదన్నా. మక్క పిండి అంటారు, ఇంకా అందులో నూకల పిండి అవి ఇవి కలుస్తాయి అంటారు. కానీ మనం దాన్ని అంత టెస్ట్ ఏం చేయలేదు, దాని గురించి అంత కూడా పట్టించుకోలేదు. ఏదో వస్తుందంటే తక్కువకు వస్తుంది, వేసుకుంటున్నాం, పెడుతున్నాం అంతే. ఇక ఈ బీర్దాన ఇది ఏంది కందిచుని పత్తి చెక్కకు రేట్ ఎక్కువ కాబట్టి ఇది మనకు ఒక 3,000కు 2 క్వింటాలు వస్తుంది, వేసేస్తాం. కానీ ఇక మనకు అది ఏం తయారవుతుంది ఏందనేది తెలియదు. ఆవులు హెల్దీగా ఉన్నాయా, తింటున్నాయా, పాలిస్తున్నాయా అంతే వరకు. మనం దాన్ని ఎట్లా తయారవుతుంది, ఎట్లా ఏ విధంగా తెస్తారు అనేది మనం ఎప్పుడు చూడలేదు, దాన్ని కూడా పట్టించుకోలేదు అన్నట్టు. ఇప్పుడు బీర్దానా వాడితే ఆవులు కట్టే అంటారు కానీ నిజమేనా? అది కడతాయన్నా, కడతాయి. ఎందుకంటే ఖచ్చితంగా మేము ఇప్పుడు లిక్విడ్ వాడుతున్నాము, దానికి ఆవులు ఖరాబ్ అవుతాయి, ఆవులు కూల పడతాయి అంటారు. కానీ ఇప్పటి వరకు మా ఆవులు ఏం కూల పడలేదు, ఏం బక్క కాలేదు, కట్టుడు కూడా మంచిగానే కడుతున్నాయి. ఇప్పటికైతే మంచిగానే ఉంది. కాకపోతే మనం మెయింటెనెన్స్ ఏదో దాన్ని పోసి మేత ఒరిగడ్డి అది ఇది తక్కువ వేస్తే ఖచ్చితంగా గులపడతాయి, అదేంది ఈటుకు రావు. మనం పచ్చి మేత కరెక్ట్ వేసి అన్నీ కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా బాగానే ఉంటాయి, హెల్దీగానే ఉంటాయి అన్నీ. మాకు ఇప్పుడు అన్నీ కట్టినాయి. మేము ఇప్పుడు ఈ లిక్విడ్ పోసుకున్న సంది అన్నీ కట్టేసినాయి. అంతకుముందుకు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లే సేమ్ ఉన్నాయి. అంటే లిక్విడ్ ఏమన్నా ఇప్పుడు క్వాలిటీ వచ్చిందా? ఇంతకుముందు క్వాలిటీ ఉండకపోయేదా? సేమ్ అన్న మాకు వచ్చిన సంది అయితే ఇప్పుడు తాండూరు నుంచి వస్తుంది. మాకు క్వాలిటీ ఉంది, బాగానే ఉంది. అది పాలు కూడా మంచిగానే ఉంటున్నాయి, దోలు కూడా ఇప్పుడు అన్నీ హెల్దీగానే ఉంటున్నాయి. మనకు డ్రమ్ము లెక్కన పోసిపోతాడనా? డ్రమ్ము ఇప్పుడు మనకు 280 లీటర్ల లెక్కన ఉంటుంది. అది వచ్చేసి మనకు 1500 పోస్తారన్న, 1500 పోస్తారు. బీర్దాన్ అయితే మనకు 3000 పడుతుంది కాబట్టి అదే 3000 పెడితే 2 డ్రమ్ములు వస్తాయి లిక్విడ్. సో సేమ్ అదే, కానీ ఇది కొంచెం హార్డ్ వస్తుంది, అది లూజ్ వస్తుంది. లిక్విడ్ లూజ్ వస్తుంది, హార్డ్ వస్తుంది. ఇక బీర్దానకు కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి 3000కి డ్రమ్ వేస్తాడు. ఇక మన లూజ్ ఉంటుంది కాబట్టి అది 1500కి డ్రమ్ అది వేస్తాడు లిక్విడ్. ఇప్పుడు బీర్దాన్ వేస్తే పాలు మంచిగా ఇస్తాయా, లిక్విడ్ వేస్తే మంచిగా ఇస్తున్నాయి పాలు? లిక్విడ్కు కొంచెం బెటర్ ఇస్తున్నాయి అన్న పాలు. పాలు పెరుగుతున్నాయి, బాగుంటుంది. ఈ బీడదానకి ఏంటంటే ఖచ్చితంగా నువ్వు 10 కిలోలు ఖచ్చితంగా వేయాలి. పొద్దుగాల ఒక 10 కిలోలు, సాయంత్రం రోజుకు ఒక 20 కిలోలు ఆవుకి వేయాలి. ఇది 20 కిలోలు ఆవుకి వేయాలి. 10 లీటర్లు ఇచ్చే ఆవుకు 20 కిలోలు వేస్తే 10 లీటర్లు ఇస్తుంది. పాలు పట్టి వేయాలి దానికి. నువ్వు 4 లీటర్లు ఇచ్చేదానికి కూడా 20 కిలోలు వేసి అంటే నీకు ఏం మిగిలేదు కూడా. దాని పాలను బట్టి మనం దాన్ని చేసుకోవచ్చు. నాది మా బ్రదర్ అన్న ఇద్దరిది, ఇద్దరం చేసుకుంటాం, ఇక్కడనే ఉంటాం. సొంతమే అన్న. అన్నీ ఇక ఇక్కడ వాటర్ మిషన్స్ అని సొంతమే, అన్నీ సొంతం ఉంది,
అన్నీ సొంతమేనా? ఇప్పుడు కొత్తగా షెడ్ పెట్టాలి అనుకుంటే ఒకవేళ ఎవరైనా ఏమేమి ఉండాలి మన దగ్గర? ఫస్ట్ మెయిన్ షెడ్ ఉండాలన్నా, షెడ్ ఉండాలి. షెడ్ తర్వాత అనేది మనకు గడ్డి ఉండాలి. గడ్డి తర్వాత ఒకటి కుట్టి మెషిన్ ఖచ్చితంగా ఈ మెయిన్ ఇవైతే ఉండాలి. నీళ్ళు లేకున్నా, షెడ్ లేకున్నా, ఇవన్నీ ఏవి లేకున్నా బలరు పెట్టుకుంటే నడుస్తుంది. నువ్వు షెడ్ లేకున్నా ఏ షెడ్ కింద కట్టేసినా నడుస్తుంది. ఆవులకు మాత్రం ఖచ్చితంగా బెడ్ ఉండాలి. బెడ్ మీద మ్యాట్లు కూడా ఉండాలి. మేము ఇంకా మ్యాట్లు వేయలే, రీసెంట్గా నిన్నమనే పెట్టినాం. ఇది మ్యాట్లు వేయాలి ఖచ్చితంగా. మ్యాట్లు కూడా ఉంటే బాగుంటుంది. మ్యాట్లు వేసుకుంటే తర్వాత నువ్వు గడ్డి మన కోతకు వచ్చినప్పుడు ఆవులు తెచ్చుకుంటే బెటర్. తెచ్చుకొని మళ్ళీ గడ్డి లేదని ఇబ్బంది పడకంటే ఆవులు తెచ్చుకున్నాక గడ్డి పెరిగినాక ఆవులు తెచ్చుకుంటే బెటర్. మళ్ళీ తెచ్చి దాంట్లో గడ్డి లేదు అది లేదని బక్క వేసి మళ్ళీ కూల పడేసుకుంటే దాంట్లో లాస్ అవుతారు. అట్లా కాకుండా ఫస్ట్ మనం మనకు సరిపోయేటంత గడ్డి ఉంటే దాన్ని ఎన్ని పశువులు మెయింటెనెన్స్ చేయగలుగుతాం దాన్ని అంతవరకు తెచ్చుకోవాలి. కానీ హెవీగా తెచ్చుకొని లాస్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది. ఏ గడ్డి బాగుంటుందా? మనకైతే సూపర్ నేపియర్ బాగుంటుంది అన్న. సూపర్ నేపియర్ బాగుంటుంది. అది ఏంటంటే మనకు కొంచెం ఒక మడి పెట్టుకున్న మనకు మెయింటెనెన్స్ మంచిగా నడుస్తుంది. తొందరగా వస్తుంది గడ్డి కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి. ఇంకా బాగా మంచిగా నీళ్ళు పెట్టి మనం ఎప్పుడు ఇన్ఫినిట్గా వస్తూనే ఉంటుంది. అది క్వశ్చన్ కొద్దిగా వస్తూనే ఉంటుంది. ఇంకా మన లుక్సన్ అంటావా, లుక్సన్ కూడా బాగానే ఉంటుంది. కానీ కాకపోతే జర కుట్టి పడితే తినే దాన్ని డైరెక్ట్ వేసి కొంచెం తింటాయి. కానీ ఎందుకంటే అది చుంకు లేకుంటుంది, గొంతులో గులగుల పెడుతుంది, తినేయి దాన్ని. డైరెక్ట్ వేసి తింటాయి. మళ్ళీ డైరెక్ట్ కూడా అది ఎప్పుడు మనము లేత ఉన్నప్పుడు వేయాలి. ఎక్కువ ముదురు వేస్తే కూడా తినేయి దాన్ని. లేత ఉన్నప్పుడు కోసేసుకోవాలి, బాగుంటుంది. కుట్టి పట్టేస్తే తినేయి. ఆ బూష్ అనేది, ఆ చుంక అనేది గొంతులోకి పోతుంది, తినలేవు అవి. మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక అది అట్లే తినలేవు అని అట్లే ఇడిచిపెడితే ఇక అది కటింగ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నువ్వు ఈ డైరీ ఫీడ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావునా? ఈ డైరీ ఫీడ్ అంటే మనకు 2 years అవుతుందన్నా. 2 years. 2 years. అంతకుముందుకు అన్న ఉండే, అన్న ఆయన ఒక 5 years నుంచి అయినండు. నేను ఎంట్రీ కాబట్టి ఒక 2 years అవుతుంది. ఇప్పుడు ఆవులకైనా సరే బర్రెలకైనా సరే మంచి దానా ఏది ఇస్తే పాలు పెరుగుతాయి? పాలు పెరగాలనుకుంటే మనకి బీర్ దానా ఈ లిక్విడ్ పోస్తే బెటర్. కానీ హెల్దీగా ఉండి బర్రె ఫిట్నెస్గా ఉండి అన్ని ఫిట్నెస్గా ఉండాలంటే పచ్చిచెక్క కందిచుని ఖచ్చితంగా వేసుకోవాలి. పచ్చిచెక్క కందిచుని ఆ రెండు ఖచ్చితంగా వేసుకోవాలి. గోధుమపిండి అంటారు కొంతమంది. ఇక అవి మేము వాడలేదు, దాని గురించి అంత అవగాహన లేదు మనకి. బాగానే ఉంటాయి, అది కూడా పాలు పెరగడానికి బాగుంటుంది. బర్రె ఇట్లా మన గట్టికి కానీ అయితే పచ్చిచెక్క కందిచుని. పాలు పెరగడానికి మాత్రం మనం ఇదైతే బీర్దానా లిక్విడ్ ఇదైతే కంపల్సరీ వాడుతున్నాము. దీని నుంచి పాలు పెరుగుతున్నాయి. పాలు కూడా ఎట్లా ఏం చేంజ్ అనిపిస్తలేవు, మంచిగా పాలు కూడా మంచిగా ఉన్నాయి. ఎప్పటిలాగా హెల్దీగా మంచిగా ఉన్నాయి. కొంతమంది స్మెల్ వస్తుంది, అట్లుంటుంది ఇట్లుంటుంది అని అంతా బాగున్నాయి, పాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు వేసే దానాలా, మీరు వేసే దానాలా ఆ దానాతో ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పెరుగుతారా? ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అంటే మన మేత నుంచి ఉంటుంది అన్న, దాన నుంచి ఏముండదు. దాన నుంచి అంటే ఒక పచ్చిచెక్క కందిచునికి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పెరుగుతుంది. పెరుగుతుంది. మన ఈ దీనికైతే పెరగదు. సంచి వచ్చేసి మనకు అది 1600 ఉంటుంది అన్న. 50 కిలోలు వస్తుంది. 1600 1700 పడుతుంది మనకి 50 కిలోలు. ఇంకోటి వచ్చేసి అది 1400 కందిచుని పడుతుంది. కందిచుని అది 50 కిలోలు కందిచుని మనకు 1400 1500 పడుతుంది. మనకు తక్కువనే వస్తుందన్నా. ఇప్పుడు ఒక్కటే దానికి పెట్టాల్సి వస్తే మనకు నెలకు వచ్చేసి క్వింటల్ పడుతుంది. క్వింటల్న్నర పడుతుంది అన్న. క్వింటల్న్నర పడుతుంది. దాని తగ్గట్టు మనము మెయింటెనెన్స్. కానీ కాకపోతే ఎక్కువ చాలా ఉన్న దాంట్లోకి పెట్టలేము. మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, దాని ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీ ఆవులకు ఎదసూలు వచ్చినాయి కానీ ఎదసూదులు. అవునా? అంటే అట్లా పాలు పెరిగేటి విధంగా వచ్చిన ఎదసూదులు. పాలు పెరిగేది అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బుల్లు ఉందన్న. మామూలుగా బుల్లుతోని క్రాసింగ్ చేపిస్తాము. ఇక బుల్లుతోని క్రాస్ అవుతలేవంటే పాస్ అవుతలేవంటే మళ్ళీ డాక్టర్ని పిలిచి చేయమని చేపిస్తుంటాం. ఇప్పుడు బుల్లుతోని క్రాస్ చేపిస్తాం అనుకో, పాలు పెరగబట్టారు కదా. ఎదసూలు చేపిస్తే ఎందుకు
దాని బిడ్డ వస్తుంది కదా, దాని బిడ్డకు పాలు పెరుగుతాయి అంటారు. అది మన బ్రీడ్ బట్టి ఉంటుందనా. బ్రీడ్ మస్తు ఉంటాయి కానీ మన ఇప్పుడు పాలు పెరిగే సెమన్ కూడా వచ్చినాయి కదా, అందుబాటులోకి వచ్చినాయి కదా. అంటే ఇంకా మేమైతే అట్లాంటివి ఏమి వేపియాలని ఇప్పటి వరకు నార్మల్గానే వేయించినాం. హెచ్ఎఫ్ అని ఇవే వేపిస్తాం మేము, పెద్దగా ఇక వేరే ఏ వాడలేదు మాదే. అన్నిట్లలో వచ్చింది కదా, జెర్సీలు వచ్చి సాయిబాల్ వచ్చింది, సాయిబాల్ వచ్చింది కానీ మేము ఎక్కువ యూజ్ చేసేది అయితే హెచ్ఎఫ్ వాడతాము. హెచ్ఎఫ్ వాడతాము. ఇక మా దగ్గర బొల్లు ఉంది, బొల్లుతో కూడా క్రాస్ చేపిస్తాము. ఇక బలరకు అయితే ఇక దూలియా వేపిస్తాను నేను, మొత్తం దూలియానే వాడిపిస్తా. లేదంటే ఇక్కడ బుల్ ఉంటే దాంతో క్రాసింగ్ చేపిస్తాం అంతే. ఇప్పుడు దాదాపు అన్ని ఎక్కడ చూస్తున్నా కానీ బుల్ క్రాస్ చేపిస్తారు కదా, అందరు ఏదో బుల్ క్రాస్ చేపిస్తలేరు. అంటే మెయిన్ ఏంటంటే బుల్ పెంచుతలేరు ఎవరు, ఎందుకంటే దాని ఖర్చు అమ్ముకోడరు, దాని ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో అనుకో నచ్చిన సెమన్ బ్రీడ్ వేసుకోవచ్చు కదా, వేసుకోవచ్చు. కానీ అది ఆ సెమన్కి ఏమవుతుందంటే పాస్ అవుతలేదు, తర్వాత నువ్వు రిస్క్ పడుతున్నావు. దాన్ని పక్కన ఎవరి దగ్గర ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. తర్వాత టైంకు కడతలేదు అది. ఇక దాంట్లో టైం ఎక్కువ అయిపోతుంది, 6 నెలలకు కట్టే సంవత్సరానికి కడుతుంది. అది లాస్ అవుతుంది, రైతే లాస్ అవుతుంది. దాన్ని మనం వేసుకుంటారు. మనకు సెమన్ వేసిన అంటే పాస్ అయితే ఓకే, పాస్ కాకపోతే ఇక మన లాసేగా. కొంతమందికి అయితే కొంతమంది కాదన్నా, అందులో 60% అయితే 40% కాదు. బుల్తో పాలు పెరిగాయి కానీ ఖచ్చితంగా పాస్ అవుతుంది కదా. ఏం లేదన్న, దానికైనా అట్లే ఉంటుంది, దీనికైనా అట్లే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులో ఏమైనా వచ్చి ఉంటే తెలియదు. ఇక మనము బుల్తో చేయించిన మామూలుగా సెమన్ వేయించిన పాలు అయితే ఇచ్చేటి విస్తూనే ఉంటాయి. ఇక ఏంటంటే దాంట్లో మంత్స్ కంప్లీట్ అవుతున్న కొద్దిగా తగ్గుతుంటాయి పాలు. ఇప్పుడు కొన్ని స్పెషల్గా ఎదోసులు ఓన్లీ ఆడదూడలే కొడతాయి, ఆ ఎదోసు వేపిస్తే అది వేయించేంతవరకు ఏమి వేపియాలని ఇంతవరకు అయితే వేపిస్తే ఓన్లీ ఆడదూడలే కొడతాయి, వేపియాలని అవి. ఇక మనకి ఏమైనా అట్లా అని డిసైడ్ ఏం కాలే, మనము ఏదో వేయించినాం అంతే.